गणपतये नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनेभ्यश्च राहवे केतवे नमो नमः। జ్ఞాన సిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మిథున సంక్రమణ శుభాకాంక్షలు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా ఈ యొక్క సూర్య భగవానుడు ద్వితీయాధిపతియే 12వ స్థానంలో మిథున రాశిలో సంచరించేటటువంటి ఈ సంక్రమణం వేళ మిగతా గ్రహాలు కూడా మారుతున్నాయి. కొన్ని గ్రహాలు జన్మరాశుల నుంచి ఆ యొక్క రాశుల నుంచి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి జూన్ 20 తేదీ తర్వాత కుజుడు లాభస్థానంలోకి రావటము, సూర్యుడు 12వ స్థానంలో ఉండటము, అట్లాగే భాగ్యస్థానంలో శని, అష్టమంలో ఉన్నటువంటి రాహు, ద్వితీయంలో ఉన్నటువంటి కేతు, జన్మ రాశిలో ఉన్నటువంటి బుధుడు, గురుడు, శుక్రుడు, ఈ యొక్క యోగకారకమైనటువంటి ఈ గ్రహాలు మాత్రమే మిమ్మల్ని సంరక్షిస్తాయని భావించండి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ యొక్క మాసం మొత్తము కూడా ఆరోగ్యపరంగా సమస్యలు, ఉద్యోగ ప్రయత్నాలలో విఫలత్వం, అనుకున్న ప్రణాళికలు కానీ ఆలోచనలు కానీ కోరికలు కానీ నెరవేరక డిప్రెషన్స్కి వెళ్ళటం, వ్యాపారాలలో పరిపూర్ణమైనటువంటి ఒత్తిడి కలగటం, విద్వేషాలు కలగటం, శత్రుత్వాలు పెరగటం, వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగాలలో తండ్రితో శత్రుత్వం పెరగటం, తండ్రి యొక్క అనారోగ్యపరంగా వీరికి ఆలోచనలు వచ్చేవి కూడా ఆలోచనలు లేకపోవడం, వ్యాపారంలో కానీ ఉద్యోగాలు ఎందు కానీ సరైనటువంటి ఆలోచనలు పెట్టక అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి పరిస్థితి, తండ్రి యొక్క అనారోగ్యాల వలన వీరు ధనపరమైనటువంటి ఇబ్బందులు పడటం, అట్లాగే కుటుంబంలో వీరు ఏది మాట్లాడినా కూడా ఆలోచన లేకుండా మాట్లాడుతున్నాం అనేటటువంటి మాటలు పడలేక డిప్రెషన్స్కి వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే ద్వితీయంలో కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతువు, 12వ స్థానంలో ఉన్న రవి, ఈ రెండు పాపగ్రహాలు. ఈ రెండు పాపగ్రహాల మధ్య కూడా కర్కాటక రాశి అల్లల్లాడిపోయేటటువంటి పరిస్థితి. అందుకనే ఎవరైనా సరే కర్కాటక రాశి వారు ఈ యొక్క జూన్ 15న సోమవారము అమావాస్య రావటము, మిథున సంక్రమణం కలగటం వలన తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు తప్పనిసరిగా మాతాపితృ దోష నివృత్తి కోసము వారి ఇరువురి యొక్క అంటే వారి పైన మిగతా తరాల వాళ్ళు కూడా వారి యొక్క ఆశీర్వచనం కోసం తర్పణాలు వదలండి, తర్పణాలు, బ్రాహ్మడికి భోజనాలు పెట్టండి, లేదా బ్రాహ్మడికి స్వయం పాక దానాలు ఇవ్వండి, వారి యొక్క ఆశీర్వచనాలు పొందండి. చాలా విశేషమైనటువంటి మాతాపితృ యొక్క ఆశీర్వచనం ఫలితం అనేటువంటిది మిమ్మల్ని చాలా చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది. అట్లాగే ఇందాక చెప్పినటువంటి ఇబ్బందులు ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఏదైనా విద్వేషాలు కానీ సమస్యలు కానీ ఆటంకాలు కానీ ఏర్పడుతున్నట్లయితే కనుక తప్పకుండా ఆదిత్య హృదయాన్ని చదవండి. దాని వలన మీకు యోగం కలమైన అవయోగాలు లేకుండా మీరు బయటపడే అవకాశం ఉంటుంది. లాభంలో ఉన్నటువంటి కుజుడు ఈ కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి, అంతకు ముందు మీరు ఏదైనా సరే ధనాన్ని కూడబెట్టినా కూడా, దాచినా కూడా, లేకపోతే పంద్యాల్లో కానివ్వండి, లేకపోతే షేర్స్లో కానివ్వండి, ఏదో రూపకంగా వీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఎంతో విపరీతమైనటువంటి లాభము కలుగుతుంది. ధనము విపరీతంగా వీరికి ఆర్జితం అవుతుంది. కొంతమంది ఉద్యోగస్తుల్లో అయితే కనుక ఉద్యోగాదులు ప్రమోషన్స్ కలిగేటటువంటి అవకాశాలు కూడా. ఉద్యోగం పోయిన వాళ్ళకి ఉద్యోగం రావడానికి వీరు చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇక్కడ సూర్యబలం లేకపోవడం వలన కుజబలం అనేటటువంటిది చాలా వరకు తక్కువగా ఉంటుంది. అయితే వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడు, బంధుమిత్ర విరోధత్వాలు, వారి ఇళ్ళకి ఏదైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా వెళ్ళినా, లేకపోతే కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల ఇంటికి వెళ్ళినా అక్కడ సౌకర్యకరంగా లేకపోవటము, వారి యొక్క మాటలకి మీరు తట్టుకోలేకపోవటము, వీరిని కుళ్ళపొడవటం మాటలతో, ఏదైనా సరే అంతకుముందు చేసినటువంటి పొరపాట్ల పరంగా వీరిని వేలెత్తి చూపించడము, ముఖ్యంగా చేసేటటువంటి వ్యాపారాదుల్లో కానివ్వండి, భార్యాభర్తల యొక్క సంబంధాల్లో కానివ్వండి, లేకపోతే సంఘంలో కీర్తి ప్రతిష్టలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యకరమైనటువంటి ఆనందము కాస్త వికారంగా మారే అవకాశం ఉంటుంది. ఇరువురి మధ్య సరైనటువంటి సంయమనం కానీ ఆలోచన స్థితి కానీ ఉండదు. సౌఖ్యహీనత్వం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ బుధ గురు శుక్రుడు జన్మరాశిలో ఉండటం ద్వారా వీరు కనుక సభ్యంగా ఆలోచించి వీరు కనుక వ్యాపారం వైపు కానీ, పెట్టుబడుల వైపు కానివ్వండి, లేకపోతే సంతానపరమైనటువంటి సహాయం కానివ్వండి, లేకపోతే ఏదైనా గృహము కానీ వాహనం కానీ కొనాలన్నా కూడా కొంచెం సంయమనంతో పాటించి కొన్ని రోజులు వెయిట్ చేయగలిగితే బాగుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా
ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుడు కానివ్వండి, బుధుడు కానివ్వండి, ఈ ఇద్దరు అంటే మీ యొక్క ఆలోచన, జ్ఞానము, మీరు ఉన్నటువంటి బుద్ధి, చైతన్యము, ప్రకాశిత్వము, తేజస్సు అన్నీ కూడా చాలా వరకు కూడా నశించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుడికి శుక్రుడు పడడు, బుధుడు పడడు. కాబట్టి జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు ఉచ్చస్థితిలో ఉన్నా కూడా ఈ బుధ శుక్రుడు వలన వీరిలో పైత్య వికారాలు ఎక్కువగా కలుగుతాయి. స్త్రీల ఎందు వ్యామోహాదులు ఎక్కువ కలుగుతాయి. చదువుకునే విద్యార్థులకైతే కనుక చదువులో ఇవన్నీ పట్టదారి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. ముఖ్యంగా కొంతమంది బంధుమిత్రాలతో వైరం కలుగుతుంది. మాతాపిత్రార్జితం పరంగా భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి సమస్యలు కలిగే అవకాశం. అట్లాగే అవతల వాడు కొత్తగా పరిచయం అయినా లేకపోతే బంధుమిత్రాదులు ఆర్థికంగా మిమ్మల్ని బలహీనంగా చూడటము, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేయటం, మీకు ఉన్నటువంటి అప్పులు వాళ్ళు మిమ్మల్ని బెగదీయటం, అట్లాగే ఉద్యోగాలలో విపరీతమైనటువంటి సమస్యలు కలగడం. అసలు కొంతమందికి ఉద్యోగాలు విపరీతంగా పోయే పరిస్థితి ఉంటుంది. సొంత దేశానికి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇట్లా కనుక చూసినట్లయితే అష్టమంలో ఉన్నటువంటి రాహు మానసిక ఒత్తిళ్లు, మానసిక వికారాలు, భయభ్రాంతులు గురి చేసి కొంతమంది మోసపోయేటటువంటి పరిస్థితి, కొంతమంది వీళ్ళే మోసం చేసే పరిస్థితి, ప్రయాణాల ఎందు సమస్యలు, వివాహాల పరంగా ఆటంకాలు, ద్వితీయ వివాహం చేసుకుందామని కోరిక ఉన్నా కూడా అది ఫలించకపోవడం, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు. ఒక రకంగా చెప్పాలంటే ఒక కుజగ్రహం ఒక్కటే వీరికి బలంగా ఉంది, శుక్రగ్రహం ఒక్కటే బలంగా ఉంది. కాబట్టి మిగతా గ్రహాలన్నీ వీరిని అవహేళన, పరిహాసము చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కర్కాటక రాశి వారు. కాబట్టి దుర్గా స్తోత్ర పారాయణ చేయటం, ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం, గణపతి అష్టోత్తరంతో పూజ చేయడం ధనం కోసమైతే, కుటుంబంలో వాగ్వాదాలు లేకుండా, సంతానంతో సమస్యలు లేకుండా ఉండాలన్నా, అట్లాగే ఏదైనా ప్రయాణాలు వెళ్ళేటప్పుడు ఆపదామపహర్తారం మంత్రం చదవటం, అట్లాగే ఉద్యోగాలలో ఏదైనా పోతోంది అనుకున్నప్పుడు వెంటనే మనకి గురువుని సంప్రదించగలిగితే ఎవరికైనా సరే ఏ సమస్య వచ్చినా ఈ యొక్క జన్మరాశి పరంగా మాత్రము ఎవరు ఆలోచించకండి. జన్మరాశి పరంగా కొంతవరకు మాత్రమే మీకు వెసులుబాటు దొరుకుతుంది. మానసికంగా మీరు చేసే ప్రయత్నాలు సఫలీకరిస్తాయా వికటిస్తాయా అని మాత్రమే తెలుస్తుంది తప్ప అసలైన ఈవెంట్స్ ఉంటాయి కొన్ని, వివాహపరంగా కావచ్చు, ఇంకా ఏ రకమైన శుభకార్యాలైనా సరే మీరు ఆచరించేటప్పుడు మీ జన్మజాతకాన్ని విశదీకరంగా ఒక మంచి గురువుని సంప్రదించండి. మీకు నడిచే దశలు అంతర్దశలు అనుకూలిస్తున్నాయో లేదో గమనించండి. ఆయన చేత చెప్పించుకోండి. ఆయన ఏదైనా పరిహారాలు చెబితే ఆ పరిహారాలు ఆచరించండి. అక్కడ కనుక వెనక్కి తగ్గారో, జన్మజాతకంలో మీకు దోషం ఉంది అని, అదిగో అందుకని మిమ్మల్ని సరైన గురువుని ఎంచుకోండి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో ఏదైనా సరే ఒకరి జాతకం తీసుకున్నప్పుడు తగు జాగ్రత్తగా చూసి వారికి సరైనటువంటి న్యాయం జరిగేలా చెప్పేటటువంటి వాడే సరైనటువంటి గురువు. దోషపరిహారాలు అంటే చెప్పాలండి, మొహమాట పడకూడదు. వాళ్ళు ఏమనుకుంటారు, దోషం లేకపోయినా చెబితే అది పరిహారం కాదు, అది స్వార్థం అవుతుంది. ఇట్లా ఎన్నో రకాలుగా మనకి అవకాశాలు కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్మాల్సిందే, పరిహారాలు ఆచరించాల్సిందే. అప్పుడే మనకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి ఏదైనా కర్కాటక రాశి వారు నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేసుకోండి. రేపు వచ్చేటటువంటి శని త్రయోదశి జూన్ 13 శని త్రయోదశి వస్తుంది. అట్లాగే జూన్ 27, 29 మళ్ళీ శని త్రయోదశి వస్తుంది. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున శనికి అభిషేకం చేసుకున్నా, అట్లాగే రేపు మాస శివరాత్రి రోజున ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకున్నా చాలా విశిష్టమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. దుర్గా చండీ హోమం చేయించుకోండి. కానీ మీ జీవితానికి తిరిగే ఉండదు. వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా యాక్టర్స్ కావచ్చు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా సమస్యలు కొంచెం ఉన్నాయి కర్కాటక రాశి. కాబట్టి గురువుని సంప్రదించి చక్కటి మంత్రబలంతో మీ యొక్క యోగాలని మీ దగ్గరికి చేర్చుకోండి. ధర్మో రక్షత రక్షత సర్వే జనాః సుఖినో భవంతు.